వరంగల్ జిల్లాలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్వాకం బయటపడింది. పీజీ రేడియో డయాగ్నోసిస్ పరీక్ష నిర్వహణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 2023లో నిర్వహించిన ప్రశ్నాపత్రంతోనే 2025 పరీక్షలు నిర్వహించారు. ఈ ఎగ్జామ్ను ఈ నెల 16న నిర్వహించారు. అయితే ఎగ్జామ్ కంట్రోలర్ విభాగానిదే తప్పిదమని విద్యార్థులు చెబుతున్నారు. ఊహించని ఘటనలో వారంతా కూడా అయోమయంలో పడ్డారు. మీడియా విద్యార్థులతో మాట్లాడేందుకు ఇటు వీసీ కరుణాకర్ రెడ్డి నిరాకరిస్తున్నారు. విషయం తమ దృష్టికి రాలేదని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తప్పించుకుంటోంది. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, 2023లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో అదే క్వశ్చన్ పేపర్తో 25లో కూడా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే 2023లో నిర్వహించినటువంటి రేడియాలజీకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ అయితే ఉందో అదే 2025 పేరుతో మళ్ళీ ముద్రించి ఎగ్జామ్ పెట్టిన విషయం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులంతా కూడా గత సంవత్సరం క్వశ్చన్ పేపర్లను ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు దీన్ని గమనించి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇదంతా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో జరిగినటువంటి తప్పిదం వల్లనే ఆ పాత ప్రశ్న పత్రాన్ని 2025 పేరుతో ముద్రించి ఎగ్జామ్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ పాత పేపర్నే మరి ఈసారి ఎగ్జామ్ రాయించడంతో అసలు ఈ పరీక్షను మార్కులు వేస్తారా, మళ్ళీ రీ ఎగ్జామ్ చేస్తారా అనేటువంటి అయోమయం అయితే ప్రస్తుతం విద్యార్థుల్లో ఉంది. దీన్ని నివృత్తి చేసుకోవడానికి వీసీ వద్దకు రాగా వీసీ కూడా దీనిపై తర్వాత మాట్లాడతానంటూ కూడా తప్పించుకెళ్లడంతో అసలు విద్యార్థులు ఆ పరీక్షను రీ ఎగ్జామ్ పెడతారా, క్యాన్సిల్ చేస్తారనే దాంతో కూడా కొంత విద్యార్థుల ఆందోళన నెలకొంది. అయితే దీనికి సంబంధించి వీసీ కూడా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లోపల పేపర్స్ ఏ సెట్ లో రెడీ చేశారు, ఏ పేపర్ ఇవ్వబోతుందనే కూడా ముందే సూపర్వైజ్ చేయాల్సి ఉంది. సో ఆ తప్పిదం వల్లనే ఆ పాత పేపర్లను మళ్ళీ కొత్తగా ముద్రించడం జరిగిందా, విద్యార్థులకు ఇట్లా తప్పిదంతో పరీక్ష రాయించాలని కూడా తేలాల్సి ఉంది. ఓవైపు అయితే విద్యార్థులు అయోమయంలోనే మిగతా పరీక్షలు అటెండ్ అవుతున్నా కూడా దీనిపై స్పందించడానికి వీసీ వెనుకాటంతో కూడా కొంత అసలు పరీక్షల నియంత్రణలో సరిగా సూపర్విజన్ లేదనేటువంటి అంశం అయితే తాజాగా వెళ్ళకి వచ్చింది. దీనిపై వీసీకు స్పందిస్తేనే తప్ప రీ ఎగ్జామ్ పెడతారా లేకుంటే ఆ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారో కూడా తేలాల్సింది. సో అప్పటి వరకు అయితే విద్యార్థులు మాత్రం కొంత అయోమయంలో మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తున్న ఒక భయంతో అయితే విద్యార్థులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ వేణు.